గోరా మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైజ్ఞానిక రంగంలో వనితలు వారు సాధిస్తున్న విజయాల గురించి తెలుసుకుందాం. సైన్స్ లేనిదే మనుగడ లేదు. సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైపోయింది. సైన్స్ అంటే ఒక కార్యకారక సంబంధం. ఏ చర్య అయినా మహత్తులు, మాయాజాలాలు, అతీత శక్తుల కారణంగా జరగదు. దాని వెనుక ఒక క్రమబద్ధమైన కారణం ఉంటుంది. అది నిరూపణకు నిలబడుతుంది. ప్రకృతిలో ప్రతిదీ సైన్స్తో ముడిపడి ఉంది. ప్రకృతిలోని ఈ సూత్రాలను అర్థం చేసుకోవడానికి స్త్రీ పురుషుల భేదం ఏమీ లేదు. అయితే సైన్స్ రంగంలోకి స్త్రీని ప్రోత్సహించడంలో ఎన్నో అవరోధాలు ఉన్నాయనేది వాస్తవం. మరి అటువంటి అడ్డంకులను దాటుకొని స్త్రీలు సాధించిన విజయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. స్టెమ్ రంగంలో, ముఖ్యంగా ఇందులోని పరిశోధన విభాగంలో స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా ఉండేది. వారి సామర్థ్యంపై కూడా ఎన్నో అనుమానాలు. అది 1993 నాటి మాట. 1993లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరులో పరిశోధకురాలిగా చేరాలని కమలా సహాని పెట్టిన దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అప్పుడు ఆ సంస్థకు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ డైరెక్టర్గా ఉన్నారు. కమల ఆయన ఛాంబర్ ముందు నిలబడి సత్యాగ్రహం చేసి మరీ కొన్ని నిబంధనలతో ప్రవేశం పొందింది. 1 సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ తర్వాత పరిశోధన తనకు నచ్చాలని, పురుష పరిశోధకుల పనుల్లో ఎటువంటి జోక్యం చేసుకోరాదని నిబంధనలు పెట్టి సివి రామన్ అనుమతినిచ్చారు. రామన్ గొప్ప శాస్త్రవేత్తే కానీ సంకుచిత మనస్తత్వం అని కమల వ్యాఖ్యానించడం పరిశోధనలో స్త్రీ పరిస్థితికి అద్దం పడుతోంది. స్టెమ్ రంగాలలో మహిళలు తక్కువగా ఉండడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. తక్కువ ప్రాతినిధ్యం వలన ఆయా రంగాలలో మహిళలు నాయకులుగా ఉండటం అరుదుగా ఉంటుంది. దీంతో మార్గదర్శకత్వం, స్ఫూర్తిని ఇచ్చేవారు కరువవుతున్నారు. ఇక వేతనాల విషయానికొస్తే ఎన్నో పరిశోధనా సంస్థలు పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఈ వివక్ష నిరుత్సాహపూరిత వాతావరణాన్ని ఏర్పరుస్తోంది. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయాన్ని సాధించడం కూడా మహిళలకు కత్తి మీద సామే. వివాహం, సంతానం, సంసార జీవితం, పిల్లల పెంపకం, పరిశోధన వీటన్నిటికీ టైం మేనేజ్ చేయడంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. మధ్యలో కొన్ని రోజులు ప్రసూతి సెలవులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇవి పరిశోధనకు తాత్కాలిక అడ్డంకిగా పడతాయి. ఇక కొన్ని పరిశోధనా సంస్థల్లో పనివేళలు లేకపోవటం, లైంగిక వేధింపులు, అకారణంగా వివక్ష చూపడం, ఉద్యోగోన్నతిలో పురుషులకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇలా ఇంకా ఎన్నో కారణాలు. అయితే స్త్రీ అబల కాదు, సబల అనే మాట చాలాసార్లు వింటుంటాం. ఆ మాటను ఎందరో మహిళలు నిరూపించారు. స్టెమ్ రంగాలలో కూడా ఇలాంటి సబలలు ఎందరో ఉన్నారు. వీరు తమ పరిశోధనలలో మానవాళికి మేలు చేయడమే కాక ఎందరో బాలికలకు స్ఫూర్తిగా నిలిచారు. మొదట నోబెల్ బహుమతి పొందిన మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈమె తన జీవితాన్ని రేడియో ధార్మిక పరిశోధనకు అంకితం చేసి చివరకు ఆ రేడియో ధార్మిక ప్రభావం వల్లనే మరణించారు. రేడియం, పొలోనియం మూలకాలను కనిపెట్టడమే కాక 2 సార్లు నోబెల్ బహుమతి పొంది ప్రతి మహిళా శాస్త్రవేత్తకు స్ఫూర్తిగా నిలిచారు. బ్రిటిష్ జీవభౌతిక శాస్త్రవేత్త అయిన రోసాలిండ్ ఫ్రాంక్లిన్ DNA, RNA, బొగ్గు, గ్రాఫైట్, వైరస్ల అణు నిర్మాణాలపై పరిశోధించి విలువైన విషయాలను లోకానికి చెప్పారు. DNA యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొనడంలో తన పరిశోధనే ప్రముఖ పాత్ర పోషించింది. ఇక బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అడా లవ్లేస్ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్. చార్లెస్ బాబేజ్ కనిపెట్టిన తొలితరం కంప్యూటర్ను పనిచేయించేందుకు అవసరమైన అక్షర వరుస ఆల్గరిథంను తయారు చేసి కంప్యూటర్ రంగంలో ఆద్యురాలుగా నిలిచారామె. జేస్ గుడాలైతే టాంజానియాలో చింపాంజీల ప్రవర్తనపై పరిశోధన చేసి ప్రపంచమంతా విస్తుపోయే విషయాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆమె పర్యావరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జంపింగ్ జీన్స్
జన్యువుల క్రమబద్ధీకరణ కనుగొన్న బార్బరా మెక్క్లింటన్, పెన్సిలిన్, ఇన్సులిన్, B12 విటమిన్ల అణు నిర్మాణాలను విశదీకరించిన డోరతీ హట్కిస్, 1983 సంవత్సరంలో ఛాలెంజర్ స్పేస్ షటిల్లో అంతరిక్షాన విహరించిన భౌతిక శాస్త్రవేత్త, మొదటి అమెరికన్ మహిళ శాలీ రైడ్, ఇలా ఎందరో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను స్టెమ్ రంగాలలో ప్రపంచానికి తెలియచేశారు. భారతీయ మహిళా శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అలాంటి వారిలో భారతీయ విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటిగా సైన్స్లో డాక్టరేట్ పొందిన మహిళ ఆసిమా చటర్జీ. ఆల్కలాయిడ్లపై ఆమె విస్తృతమైన పరిశోధన చేశారు. ఫలితంగా మూర్ఛ, మలేరియా వ్యాధులకు మందుల తయారీలో కీలకమైన పాత్ర పోషించారు. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వంగ, చెరుకులపై పరిశోధించి మొక్కల యొక్క పునరుత్పాదకత గురించిన వివరాలెన్నో తెలిపిన శాస్త్రవేత్త జానకి అమ్మాల్. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటులో ఆమె పాత్ర ఎంతో కీలకమైనది. అమెరికా ప్రభుత్వం ఒక పువ్వుకు ఆమె పేరును పెట్టి ఎంతగానో గౌరవించింది. ఇక IIF అని పిలువబడే కృత్రిమ గర్భధారణ పద్ధతికి ఆద్యురాలు డాక్టర్ ఇందిరా హిందూజా. 1986లో మన దేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించడంలో డాక్టర్ హిందూజా ముఖ్య పాత్ర వహించారు. ఇక మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా కీర్తింపబడిన టెస్సీ థామస్ DRDAలో అగ్ని-4 మిసైల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. బాలిస్టిక్ మిసైల్ను బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేసిన టెస్సీ థామస్ భారత రక్షణ రంగాన్ని శత్రు దుర్భేద్యం చేయడానికి ఎంతో పాటుపడ్డారు. కేరళలోని తుంబా రాకెట్ కేంద్రం దగ్గరలోనే ఆమె బాల్యం గడిచింది. రాకెట్ కేంద్రం ప్రభావం తనను సైన్స్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా మారిందంటారామె. ఈరోజు మనం వైజ్ఞానిక రంగంలో మేటిగా నిలిచిన వనితల గురించి తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.